వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదం జగన్ వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రజల ముందుంచుతోంది. తమ మధ్య ఉన్నది కేవలం ఆస్తుల పంపకానికి సంబంధించిన కుటుంబ సమస్య అని, దీనికి రాజకీయంగా చూడొద్దని షర్మిల పదే పదే స్పష్టం చేస్తున్నారు. జగన్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత చెల్లెల్ని కూడా విడిచిపెట్టకుండా తన అనుచరుల ద్వారా ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఆమెను అడ్డుకోలేక జగన్ స్క్రిప్టులు రాసి తన పార్టీ నేతలతో విమర్శలు చేయించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి నాయకులు షర్మిలపై చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయి. కుక్కలతో మురిగిస్తున్నారు అని షర్మిల చేసిన విమర్శలకు మేము విశ్వాసమున్న కుక్కలమంటూ వారు సమాధానమివ్వడం చూస్తుంటే తమ యజమానిని సంతృప్తి పరచడం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని అర్థమవుతోంది. షర్మిల కేవలం వివేక హత్య కేసులో న్యాయం జరగాలని, తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆస్తుల పంపకం జరగాలని కోరుతుంటే దానిని చంద్రబాబు గారి కుట్రగా చిత్రీకరిస్తూ జగన్ దాన్ని రాజకీయం చేసుకుని కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు. విజయమ్మ ఇటీవల విడుదల చేసిన నోటరైజ్డ్ అఫిడవిట్ జగన్ రెడ్డి గారి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులే అని, వాటిని మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆయన కోరుతున్నారని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన చెల్లెలికి అన్యాయం చేశారని, ఎంఓయూ కుదుర్చుకున్న దానిని అమలు చేయలేదని స్వయంగా తల్లి చెప్పడం ఆయన స్వార్థపూరిత మనస్తత్వానికి నిలువుతద్దం. రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వమే పరమావధిగా భావించే జగన్ రెడ్డి తన కుటుంబాన్ని కూడా అందులోకి లాగడానికి ఏమాత్రం వెనుకాడలేదు. షర్మిల చేస్తున్న పోరాటం కేవలం ఆస్తుల కోసమే కాదని, అది ధర్మం కోసం జరుగుతున్న యుద్ధమని చెబుతున్నారు.